ఇతిహాసవాణి ఛానల్ నుంచి మీకు మరో మంచి కథనాన్ని అందజేస్తున్నాం. సోరాన్లో దాగిన వరాహ అవతార రహస్యం. శ్రీ మహావిష్ణువు భూమాతను రక్షించిన పవిత్ర సూకర క్షేత్రం సోరాన్. ఈ పేరు వినగానే మనకు సాధారణంగా ఉత్తరప్రదేశ్లోని ఒక పట్టణం గుర్తుకు వస్తుంది. కానీ ఆ నేల అడుగున దాగి ఉన్నది ఒక గొప్ప పౌరాణిక చరిత్ర. భూమాతను రక్షించడానికి శ్రీ మహావిష్ణువు స్వయంగా వరాహ అవతారం ఎత్తిన పవిత్ర ప్రదేశంగా సోరాన్ను భక్తులు విశ్వసిస్తారు. అందుకే ఈ క్షేత్రాన్ని సూకర క్షేత్రం అని కూడా పిలుస్తారు. సోరాన్కు వరాహ అవతారానికి ఉన్న సంబంధం ఏమిటి? ఈ పవిత్ర క్షేత్రంలో ఉన్న హరికి పౌడి సూర్యకుండ్ ప్రత్యేకత ఏమిటి? తెలుసుకోవాలంటే ఈ కథలోకి వెళ్లాల్సిందే. భూమాతకు వచ్చిన ఆపద సృష్టి ప్రారంభమైన కాలంలో దేవతలు, ఋషులు, మానవులు తమ తమ ధర్మాలను అనుసరిస్తూ జీవిస్తున్న సమయం. అప్పుడు రాక్షస వంశంలో జన్మించిన హిరణ్యాక్షుడు అనే అసురుడు అపారమైన బలాన్ని సంపాదించాడు. బలం పెరిగే కొద్దీ అతనిలో అహంకారం కూడా పెరిగింది. దేవతలను ఓడించాడు. లోకాలను భయభ్రాంతులకు గురి చేశాడు. చివరకు అతని దృష్టి భూమిపై పడింది. భూమాతను తన ఆధీనంలోకి తీసుకొని ఆమెను జలాల్లోకి దాచివేశాడని పురాణ సాంప్రదాయం చెప్తుంది. భూమి లేకుండా సృష్టి ఎలా కొనసాగుతుంది? ప్రాణులు ఎలా జీవిస్తారు? ధర్మం ఎలా నిలుస్తుంది? దేవతలు ఆందోళన చెందారు. ఋషులు ప్రార్థనలు చేశారు. అందరూ సృష్టికర్త బ్రహ్మదేవుణ్ణి ఆశ్రయించారు. ప్రభు, భూమాత కనిపించడం లేదు. ఆమెను రాక్షసుడు జలాల్లో దాచేశాడు. సృష్టి మొత్తం ప్రమాదంలో పడింది. మమ్మల్ని రక్షించండి అని దేవతలు బ్రహ్మదేవుణ్ణి ప్రార్థించారు. అప్పుడు బ్రహ్మదేవుని ధ్యానంలో ఒక అద్భుతమైన దృశ్యం ప్రత్యక్షమైంది. లోకరక్షకుడైన శ్రీ మహావిష్ణువు భూమాతను రక్షించడానికి ఒక విశిష్టమైన రూపాన్ని ధరించబోతున్నాడని ఆయన గ్రహించాడు. అది వరాహ రూపం, వరాహ అవతారం. శ్రీ మహావిష్ణువు ఒక చిన్న వరాహ రూపంలో ప్రత్యక్షమయ్యాడు. అది క్షణక్షణానికి పెరుగుతూ విశాలమైన రూపాన్ని సంతరించుకుంది. ఆకాశాన్ని తాకేంత ఎత్తు, గర్జనతో లోకాలు కంపించేటంత శక్తి. దేవతలు ఆశ్చర్యంతో చూశారు. అది సాధారణమైన వరహం కాదు. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే వరాహమూర్తిగా అవతరించాడు. భూమాతను వెతుకుతూ ఆయన జలాల్లోకి ప్రవేశించాడు. అక్కడ అంధకారంలో భూమాతను కనుగొన్నాడు. వరహుడు హిరణ్యాక్షుడి యుద్ధం. భూమాతను తిరిగి తీసుకెళ్లడానికి వరాహమూర్తి ప్రయత్నించగానే హిరణ్యాక్షుడు అడ్డుకున్నాడు. నా ఆధీనంలో ఉన్న భూమిని నువ్వెవరు తీసుకెళ్లడానికి అని హిరణ్యాక్షుడు గర్జించాడు. వరాహమూర్తి నిశ్శబ్దంగా అతని వైపు చూశాడు. ఆ చూపులోనే సృష్టి శక్తి ఉంది. ఇద్దరి మధ్య భీకరమైన యుద్ధం ప్రారంభమైంది. సముద్రాలు అలలతో ఉప్పొంగాయి. దేవతలు ఆకాశంలో నిలబడి యుద్ధాన్ని చూశారు. చివరకు శ్రీ మహావిష్ణువు తన అపారమైన శక్తితో హిరణ్యాక్షుణ్ణి సంవరించాడు. అనంతరం తన కోరలపై భూమాతను ఎత్తుకున్నాడు. జలాల నుంచి భూమిని పైకి తీసుకువచ్చాడు. సృష్టి మళ్ళీ తన స్థితికి చేరుకుంది. ఆ పవిత్ర ప్రదేశమే సూకర క్షేత్రమా? వరాహమూర్తి భూమాతను రక్షించిన ఈ సంఘటనతో సంబంధం ఉన్న పవిత్ర ప్రదేశంగా సోరాన్ ప్రసిద్ధి చెందింది. సూకర అంటే వరహం. అందుకే ఈ ప్రాంతాన్ని సూకర క్షేత్రం అని పిలుస్తారు. భక్తుల విశ్వాసం ప్రకారం వరాహమూర్తి అడుగుజాడలు ఈ పవిత్ర భూమితో అనుబంధం కలిగి ఉన్నాయి. ఇక్కడి పవిత్ర జలాలు, కుండాలు, ఆలయాలు ఆ మహత్తర సంఘటనకు గుర్తులుగా భావిస్తారు. హరికి పౌడి సోరాన్లోని మరో ముఖ్యమైన పవిత్ర స్థలం హరికి పౌడి.
ఇక్కడ పుణ్యస్నానం చేయడం అత్యంత పవిత్రమైనదిగా భక్తులు భావిస్తారు. పితృదేవతలకు సంబంధించిన కర్మలు చేయడానికి కూడా ఈ ప్రాంతానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. తమ పూర్వీకులను స్మరించుకుంటూ భక్తులు ఇక్కడ పూజలు, తర్పణాలు నిర్వహిస్తారు. అందుకే ఈ ప్రదేశం కేవలం వరహ క్షేత్రంగానే కాకుండా పితృకార్యాలకు కూడా పవిత్రమైన క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. సూర్యకుండ్ రహస్యం. సోరాన్లోని మరో విశేషమైన ప్రదేశం సూర్యకుండ్. పురాణ సాంప్రదాయంలో సూర్యదేవునికి సంబంధించిన అనేక కథలతో ఈ ప్రాంతానికి సంబంధం ఉంది. సూర్యదేవుని అనుగ్రహంతో వైవస్వత్వమనువు యముడు, యమున వంటి మహత్తర వ్యక్తులు జన్మించారని స్థానిక పౌరాణిక విశ్వాసాలు చెబుతాయి. అందువల్ల సూర్యకుండుకు కూడా ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఉంది. సోరాన్లోని వరహ మందిరం. సోరాన్లో ప్రధాన ఆకర్షణ వరహ భగవానుని ఆలయం. ఇక్కడ శ్రీ మహావిష్ణువు వరహ రూపంలో భక్తులకు దర్శనమిస్తాడని విశ్వాసం. వరహమూర్తిని దర్శించుకోవడం ద్వారా భూమిని రక్షించిన ఆ పరమాత్మను స్మరించిన ఫలితం లభిస్తుంది అనే భక్తి భావనతో అనేక మంది భక్తులు ఈ క్షేత్రాన్ని సందర్శిస్తారు. తులసీదాసుతో సంబంధం. సోరాన్కు మరో ప్రత్యేకమైన సాంస్కృతిక ప్రాధాన్యత కూడా ఉంది. గోస్వామి తులసీదాసు జన్మస్థలంగా ఈ ప్రాంతాన్ని స్థానిక సాంప్రదాయం గుర్తిస్తుంది. తర్వాత ఆయన రచించిన రామచరితమానస్ ఉత్తర భారతదేశ భక్తి సాహిత్యంపై అపారమైన ప్రభావం చూపింది. అందువల్ల సోరాన్కు వరహ క్షేత్రంగా మాత్రమే కాకుండా భారతీయ భక్తి సాహిత్యంతో సంబంధం ఉన్న ప్రదేశంగా కూడా ప్రత్యేక స్థానం ఉంది. సోరాన్ ఎందుకు అంత పవిత్రం? ఒకసారి ఆలోచించండి. భూమాత ప్రమాదంలో పడింది. దేవతలు శక్తి కోల్పోయారు. అప్పుడు సృష్టిని రక్షించడానికి పరమాత్మ స్వయంగా అవతరించాడు. మనుష్య రూపంలో కాదు, వరహ రూపంలో. భూమిని తన కూరలపై ఎత్తుకొని రక్షించాడు. ఆ మహత్తర వరహ అవతారానికి గుర్తుగా నిలిచిన క్షేత్రమే సోరాన్, సూకర క్షేత్రం. అందుకే ఈ ప్రదేశం కేవలం ఒక పట్టణం కాదు, ఇది భూమాత రక్షణకు ప్రతీక. శ్రీ మహావిష్ణువు వరహ అవతారానికి ప్రతీక. ధర్మం చివరకు అధర్మంపై సాధించే విజయానికి ప్రతీక. మన పురాణాలు మనకు ఒక గొప్ప సందేశాన్ని ఇస్తాయి. ఎప్పుడైతే ధర్మం ప్రమాదంలో పడుతుందో, ఎప్పుడైతే సృష్టి సమతుల్యత దెబ్బతింటుందో, అప్పుడు పరమాత్మ ఏదో ఒక రూపంలో అవతరించి ధర్మాన్ని రక్షిస్తాడు. వరహ అవతారం మనకు చెప్పే సందేశం కూడా అదే. భూమాతను గౌరవించాలి, ప్రకృతిని కాపాడాలి. అహంకారానికి అంతం తప్పదు, ధర్మానికి చివరికి విజయం తప్పదు. అందుకే భూమాతను తన కూరలపై ఎత్తుకొని రక్షించిన శ్రీ మహావిష్ణువు వరహ రూపాన్ని స్మరించుకుంటూ ఓం వరహాయ నమః అని భక్తితో పలుకుదాం. శ్రీ వరహస్వామి వారికి జై. శ్రీ మహావిష్ణువుకు జై. భూమాతకు జై. ఈ కథనం మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని మంచి కథనాల కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కథనాలపై మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. ధన్యవాదములు.